మనందరి జీవితాల్లో తీపిని నింపినటువంటి గోవాడ చెరుకు ఫ్యాక్టరీ ఈరోజు కొంతమంది రాజకీయం అనే ముసుగులో ఆడుతున్నటువంటి డ్రామాల వల్ల, అవినీతి తీవ్రవాదుల వల్ల చేదుని నింపుతుంది. రైతే దేశానికి వెన్నుముక అంటారు, కానీ అలాంటి రైతన్నల వెన్నుముకలు కూడా చెరుగ్గర్ర విరిచినట్టుగా విరిచేస్తున్నారు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వానికి మా తరపు నుంచి కొన్ని ప్రశ్నలు. రైతులకు రావాల్సిన 30 కోట్ల రూపాయల బకాయిలు ఎక్కడికి పోయాయి? కార్మికులు కడుపు కొట్టి దాదాపు 7 కోట్ల రూపాయలు దోచుకున్నారు. దానికి బాధ్యులు ఎవరు? ఒకప్పుడు వేల టన్నులు ఆడినటువంటి ఫ్యాక్టరీ ఈరోజు మూలన పడ్డానికి కారణం ఏంటి? హుదూద్ తుఫాన్ పేరుతో పంచదారను కానీ, ఫ్యాక్టరీ ఇనుమును కానీ, మొలాసిస్ను కానీ బ్లాక్ మార్కెట్కు తరలించి మన ఆస్తిని, మన కష్టాన్ని దోచుకున్నారు నాయకులు. ఆ నాయకులకి సహకరించినటువంటి అధికారులు ఎవరు? డిస్టిలరీ పేరుతో వేల కోట్ల విలువైనటువంటి మన ఫ్యాక్టరీ ఆస్తిని ప్రైవేటు పరం చేయడానికి మీకు ఏ హక్కు ఉంది? కోట్లాది రూపాయల అవినీతి జరుగుతున్న ఎండీ మీద చర్యలు తీసుకోకుండా కాపాడుతున్నటువంటి పాలకుడు ఎవరు? దీనికి మీరేం చెప్తారండి?